మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో హీరోతో పాటు హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మొదట పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె తప్పుకున్నాక ఆమె స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది. ఇక సెకండ్ హీరోయిన్ గా అనుకున్న శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా పైన ప్రొడ్యూసర్ నాగవంశీ 100% పక్కాగా ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలా మందికి వార్నింగ్ కూడా ఇచ్చాడనమాట, మా సినిమాతో పోటీకి రాకండి అని. అంతేకాకుండా ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ని దాదాపు టచ్ చేస్తుందని చెప్పాడు. సో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే మరి ఈ సినిమాలో ఏముందో తెలియాలి, చూడాలి అని చెప్పి ప్రతి ఒక్క హీరో అభిమాని వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన లుక్ అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, అన్నీ ఒక మంచి టాక్ అయితే తెచ్చుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే ఓటీటీ. అవును, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, అప్పుడే ఓటీటీ డీల్ని, డేట్ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు భారీ ధరకు కొనుగోలు చేశారు. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఫుల్ క్లారిటీతో చెప్పేస్తున్నారు. జనవరి 12 ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 60 రోజులు అయిపోయిన వెంటనే నెట్ఫ్లిక్స్లో అందరి ముందుకు వచ్చేస్తుంది. సో దాని ప్రకారం చూసుకున్నాము అంటే మనం ఈ సినిమా ఏప్రిల్ 12 లేదా 13వ తేదీ నెట్ఫ్లిక్స్లో చూసే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట, అది ఐటమ్ నంబర్. ఈ ఐటమ్ సాంగ్ లో డింపుల్ హయాతి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక పాటలో మహేష్ బాబు మాస్ స్టెప్పులు వేసాడని తెలుస్తోంది శ్రీలీలతో కలిసి. ఈ విషయాన్ని కొన్ని పిక్స్ ఆధారంగా గుంటూరు కారం టీం స్వయంగా తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని మేకింగ్ స్టిల్స్ కూడా వచ్చాయి, మహేష్ బాబు డాన్స్ చేస్తున్న వీడియోస్. చూద్దాం మరి గుంటూరు కారం నాగవంశి అనుకున్నట్టు భారీ విజయాన్ని సాధిస్తుందో లేదో.